ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆరోగ్యకరంగా అధిక బరువును తగ్గించుకునే విధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో అన్ని సమస్యల కంటే అధిక బరువు సమస్య అతిపెద్ద సమస్య. షుగర్ కానీ, బీపీ కానీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, ఇట్లా ఈ జబ్బులన్నింటినీ తీసుకుంటే వీటన్నిటికంటే ఎక్కువ మందిని ప్రపంచంలో ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య అధిక బరువు సమస్య. మనం అప్పుడప్పుడు పత్రికలు కానీ, హెల్త్ మ్యాగజైన్స్ కానీ చూస్తే ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి అలాంటి అధిక బరువు పిల్లలు పెద్దలనే వయసు నిమిత్తం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య. మరి ఇలాంటి సమస్యకు ప్రధానమైన కారణాలు రెండు. పనికి మించిన ఆహారం తింటాం, అంటే అవసరానికి మించిన ఆహారం అని అర్థం అన్నమాట. ఇది రెండవ కారణం వ్యాయామం చేయకపోవటం, అంటే పని చేయకపోవటం. ఈ రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి పనికి మించిన ఆహారం తింటాం, రెండోది పని చేయకపోవటం. ఇలాంటి పొరపాట్ల కారణంగా శరీరానికి అధిక బరువు వచ్చినప్పుడు దీన్ని పరిష్కరించుకోవటానికి ఈ రెండిట్లో మార్పులు చేసుకోవటం అనేది సరైన మార్గం, డైరెక్ట్ సొల్యూషన్ అవుతుంది. ఆహార నియమాలు మార్పు చేసుకోకుండా, వ్యాయామాలు చేయకుండా మరొక రూపంలో బరువు తగ్గించే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మార్కెట్లో ఒబేసిటీని తగ్గించడానికి అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిని మనం ప్రయత్నించి తగ్గొచ్చు. 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు తప్పేం కాదు. కానీ మనం చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా మరో మార్గం ద్వారా అధిక బరువును తగ్గించుకోవటం అనేది తాత్కాలికం అవుతుంది. అది శాశ్వత పరిష్కారం కాదన్నమాట. మనం చేసిన రెండు తప్పులు: పనికి మించిన ఆహారాన్ని తింటాం, అందుకని ఆహారంలో మార్పులు కంపల్సరీ చేయాలి. లో క్యాలరీ డైట్, అంటే తక్కువ శక్తినిచ్చే ఆహారాలు తినాలి, ఎక్కువ పోషక విలువలనిచ్చే ఆహారం తినాలి. ఇది ఆహార విషయంలో ఇది చేయాలి. అప్పుడు మనం చేసే పనికి తగ్గట్టు ఆహారం. ఇప్పుడు నేను కూర్చుని కబుర్లు చెప్తాను, నేను ఇంతకంటే అన్నం తిన్న రోజులు ఒక్కసారి భోజనం చేస్తాను. ఉడికిన ఆహారం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే, నోటి నిండా ముద్ద పెట్టుకుంటే ఎంత అన్నం వెళుతుందో అంతే అన్నం తింటా రోజు. ఇంకంతకంటే తిన్న ఎన్నో సంవత్సరాల నుంచి. అందుకని నాకు పనికి తగ్గట్టు ఆహారం అంటది. నేను పని చేసే అవసరం ఉండి హార్డ్ వర్క్ చేయాలనుకోండి, నేను ఇంతంత రైస్ తింటా అప్పుడు, కానీ బరువు పెరగను. అందుకే అన్నం ఎంత కట్ చేస్తే అంత తగ్గిపోతాం. కానీ నీరసం రాకుండా కొంచెం బాగా బలాన్ని ఇచ్చే మొలకెత్తిన విత్తనాలు ఇట్లాంటివి బాగా తీసుకుంటాం, పండ్లు బాగా తీసుకుంటాం, చక్కటి పోషక విలువలు ఉన్న కూరల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అందుకని ఇవన్నీ పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, కూరలు ఎక్కువ తింటాం. లో క్యాలరీ డైట్ అంటారు దీన్ని. రైస్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కేకులు, స్వీట్లు, జాములు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ హై క్యాలరీ డైట్, లో న్యూట్రిషన్, పోషక విలువలు ఉండవు. మళ్ళీ అలాంటివి తిని పెరిగాం. మరి మారాలి. అందుకని తక్కువ క్యాలరీస్ని ఇవ్వాలి, ఎక్కువ పోషక విలువలను ఇవ్వాలి. అలాంటి ఆహారం బరువు తగ్గటానికి మంచి ఆహారం అన్నమాట. ఇలాంటి ఆహారంలో మార్పు చేసుకోవాలి ప్రతిరోజు మనం. మరొకటి, ప్రతిరోజు కంపల్సరీగా 2 గంటల సేపు వ్యాయామాలు చేయాలి. ఏదో 1 గంట నడిస్తేనే సరిపోతుంది అనుకుంటే మీరు తగ్గరు. 1 గంట ఉదయం నడవండి, సాయంకాలం కొన్ని వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేయండి. లేదా ఉదయం ఎక్సర్సైజ్ చేస్తే రాత్రి భోజనం చేశాక నడవండి. మళ్ళీ రోజుకు 2 గంటల మినిమం ఎక్సర్సైజులు. ఇది బరువు తగ్గటానికి సింపుల్ సొల్యూషన్, డైరెక్ట్ సొల్యూషన్. కానీ మనం చెప్పే ఇట్లాంటి మంచి ఆహార నియమాలు పాటిస్తూ
సరిగా వ్యాయామం చేస్తూ బరువు తగ్గటము అనేది డైరెక్ట్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్, మన ఇంట్లో ఖర్చు లేకుండా చేసే మార్గం అన్నమాట. అదే ఇలాంటివి చేయకుండా మనం రకరకాలుగా ఏదో కొవ్వు తీయించుకోవటమో, లేకపోతే ఇంకొక పద్ధతులు ఉంటాయి కదా, రకరకాల కొవ్వుని కరిగించే మిషన్ పెట్టి కరిగించటమో, లేకపోతే ఐస్ పెట్టి చిల్లింగ్ ద్వారా ఏదో ఫ్యాట్ రెడ్యూస్ చేయటం, అనేక మార్గాలు ఉంటాయి. కానీ అవన్నీ మనం తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రం పొందగలుగుతాం. మన అలవాట్లు మారకపోతే తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక ఇతర మార్గాలకి మనం చెప్పేటట్టు ఆహారపు అలవాట్లు వ్యాయామం ద్వారా తగ్గే మార్గానికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా 10-20 కేజీలు బరువు తగ్గించుకునే మార్గాలు ఉంటాయి. మీరు డబ్బు కడతారు, వారానికి ఇన్ని కేజీలు తగ్గిస్తామని చెప్తారు, తగ్గుతారు మీరు. కానీ మీరు బరువే తగ్గుతారు, కానీ బరువుతో పాటు మీకుంటే షుగర్ పోదే, మీకు బరువుతో పాటు బీపీ ఉంటుంది, బీపీ ట్యాబ్లెట్ లేకుండా పోదే అక్కడ బరువు తగ్గినంత మాత్రాన. అట్లాగే కీళ్ళ నొప్పులు ఉంటాయి, అవి పూర్తిగా పోవే. ఆస్తమా ఉంటుంది, ఇన్హేలర్ లేకుండా ఆస్తమా తగ్గదే. కొలెస్ట్రాల్ ఉంటుంది, మెడిసిన్ లేకుండా కొలెస్ట్రాల్ తగ్గదే. అధిక బరువుతో పాటు రక్తహీనత ఉంటుంది, మీరు ఆచరించే మార్గంలో రక్తం పెరగదే. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, రెగ్యులర్ కావే. పీసీఓడీలు ఉంటాయి, అవి కరగవే అట్లాంటి చోటుకెళ్ళి వెయిట్ తగ్గినప్పుడు చూస్తే. మరి అంటే మనకున్న అధిక బరువు తగ్గుతుంది, ఆ మార్గాలు అంతవరకు పర్ఫెక్టే. కానీ అధిక బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనకు తగ్గాలి. అప్పుడే మనం బరువు తగ్గిన దానివల్ల ఆరోగ్యంగా సుఖంగా జీవించగలుగుతాం. కేవలం బరువు ఒకటే తగ్గి ఇతర సమస్యలైనా అక్కడ ఉంటే కుదరదు. కానీ బరువుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించాలి అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్లాన్ చేయాలి మనం. కానీ నేను మీకు ఆరోగ్యకరంగా బరువు తగ్గటం గురించి ఆలోచించమంటున్నా. అందుకని మంచి పౌష్టికాహారం తినండి. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, చక్కటి పోషణ, రోజంతటికి న్యూట్రిషన్ అందుతుంది. ఇడ్లీ దోశలు మానేసి మధ్యాహ్నం పూట 3 పుల్కాలు, నూనె లేకుండా కూరలు, ఉప్పు తినలేకపోతే ఇంత చల్లుకోండి, లేకపోతే అస్సలు లేకుండా మనం చెప్పినట్టు వండుకుని అంత కూరలు పుల్కాలు తినండి. ఒక కప్పు పెరుగు వాడుకోండి. సాయంకాలం పూట బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా, జాంకాయలు, ఒక మామిడి పండు తినేసేయండి. పెందల కాడ 6 గంటలకల్లా బరువు తగ్గిపోతారు. వ్యాయామం 2 గంటలు చేయండి. ఎంత సింపుల్ పద్ధతో. ఇలాంటిది ఇంట్లో ఆచరించడం కుదరకపోతే ఆరోగ్యకరంగా అధిక బరువు తగ్గించే విధానాన్ని మనం ఆచరణాత్మకంగా ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వటం కోసం ఈ సమ్మర్ హాలిడేస్ అంటే జూన్ నెల, జూలై నెల, ఆగస్టు వరకు కూడా చాలామందికి హాలిడేస్ ఉంటాయి పిల్లలకి పై చదువులకి వెళ్ళటానికి. అట్లాగే ఈ హాలిడేస్లోనే కొంతమంది పేరెంట్స్ కూడా కుదురుతుంది, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండి కాస్త అమ్మను కానీ ఎవరినన్నా పంపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అనుకుంటారు. అలాంటి వారు ఈ అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకునే మనం నిర్వహించే ఈ క్యాంప్స్లో కూడా 15 రోజులుగా, నెల రోజులుగా చేరితే ఇక్కడ ప్రత్యేకించి అధిక బరువు ఒకటే మీకు తగ్గదు. అధిక బరువు తగ్గటం ఇక్కడ బోనస్ అన్నమాట. అసలువి ఆరోగ్యాన్ని అందించటం. మీకు అధిక బరువుతో వచ్చిన ఇతర అనారోగ్య సమస్యలునే చూసారా, వాటిని ఇక్కడ తగ్గించే ప్రయత్నం ఫస్ట్ చేస్తారు. కాన్సన్ట్రేషన్ వాటి మీద, బరువు తగ్గటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది, దానికి మనం ఏం చేయక్కర్లా. అందుకని అట్లాంటి మంచి పద్ధతిని మనం పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించమంటున్నా. అందుకని ఎప్పటికైనా మనం చేంజ్ అవ్వక తప్పదు, మన లైఫ్ స్టైల్ మార్చుకోక తప్పదు. అదే పర్మనెంట్ సొల్యూషన్. అందుకని ఎంత 10 కేజీలు 15 కేజీలు వెంటనే ఒక నెలలో తగ్గిపోవాలి అన్నట్టు ఊపు మీద మీరు ఉంటారు, అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఇన్ని సంవత్సరాలుగా మనం పెంచుకొచ్చింది నెల 2 నెలల్లో నాకు మొత్తం తీసేసినట్టు తగ్గిపోవాలంటే రాత్రి పడుకుని ప్రొద్దున్నే లేచేసరికి 10-20 కేజీలు పెరిగి మీరు లేరు కదా, అలా తీసేయటానికి అది మంచి సొల్యూషన్ కాదు. మనలో మార్పు ఇక్కడ రావాలి. ఆ మార్పు ద్వారా 4 నెలలు లేటుగానే తగ్గనండి, పని పర్మనెంట్గా పెరగకుండా చేసుకునే మంచి సొల్యూషన్ మీరు ఆలోచించండి. అందుకని మనం ఎప్పటికైనా సరే వ్యాయామాల ద్వారా కష్టపడాలి, ఆహారపు అలవాట్లు మార్చుకుని పనికి తగ్గట్టు ఆహారం తినాలి అనే నియంత్రణతో మనసుని పెట్టుకుని మన జీవన విధానంలో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే ఇది చక్కటి సొల్యూషన్ అన్నమాట. అందుకని అలాంటి మంచి అవగాహన కొరకు మీరు ఈ మా టీవీ అందించే కార్యక్రమాలను మీరు చూస్తుంటే ఇంట్లో చక్కగా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు మీ కుటుంబ సభ్యులు స్లిమ్గా అయిపోతారు. నెలకి 2-3 కేజీలు 4 కేజీలు తగ్గిన చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అలా మాకు లేదన్నప్పుడు
ఇట్లాంటిదంతా ప్రాక్టీస్ చేయడం కోసం, శిక్షణ పొందటం కోసం మీకు ఇక్కడ మేము అందించే ఎవ్రీ మంత్ 15 days క్యాంప్ ఆర్ 30 days క్యాంప్స్లో ఇక్కడ డైరెక్ట్గా ఉంటే రెగ్యులర్గా అధిక బరువు గురించి చాలా స్పష్టమైన అవగాహన కలిగించే విధానాలన్నిటి గురించి అవగాహన కలిగిస్తూ ఇక్కడ మీకు 30 daysలో 15 daysలో మంచి ప్రాక్టీస్ అయిపోతుంది. ఇక్కడ నేర్చుకున్నది మంచి అవగాహనతో తిరిగి వెళతారు కాబట్టి ఇంటికి వెళ్ళి చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఒక హ్యాబిట్లో అయిపోతుంది లైఫ్ స్టైల్. అందుకని అలాంటి మార్పుకి ఈ హాలిడేస్ని ఎప్పుడన్నా మీరు మీ పిల్లలు ఉపయోగించుకోగలిగితే మేము నిర్వహించే ఈ అవగాహన క్యాంప్స్కి మీకు చక్కటి అవగాహన కలుగుతుందని తెలియచేస్తూ, ఇప్పుడు మనం ఎంతోమంది ఆరోగ్య సాధకులు అందించే అనుభవాలను, ముఖ్యంగా ఈ ఆరోగ్యకరంగా అధిక బరువును ఎలా తగ్గించుకున్నారు అనే వారి యొక్క అనుభవాలను మనం వినే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. నా పేరు అశోక్ బాబు. నేను రాజమండ్రి నుంచి రావడం జరిగింది. ఈ మంతెన సత్యనారాయణరాజు గారి ఈ కార్యక్రమం గురించి నేను మా బంధువు ద్వారా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఒబేసిటీ ప్రాబ్లం, అంటే నా బరువు తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ అధిక బరువు వలన నాకు కుడి మోకాలు నొప్పి మరియు లోయర్ బ్యాక్ వెన్ను లోయర్ వెన్ను నొప్పి, షోల్డర్ పెయిన్, ఈ 3 కూడా ఉండడం జరిగింది. ఇవి తగ్గించుకోవాలి ముఖ్యంగా అనే ఉద్దేశంతో 57 సంవత్సరాల వయసులో నేను ఇక్కడికి 1 నెల రోజుల కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. నేను డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి ఉపన్యాసాలు రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో గత 12-13 సంవత్సరాల కిందట నేను వినడం జరిగింది. 3-4 ఉపన్యాసాలు నేను హాజరయ్యాను. అప్పుడు ఇంట్లో నేను ఇది సాధన చేయడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది కొన్నాళ్ళు. కానీ నాకు సాధన ఇంట్లో సాధ్యం కాలేదు. అంటే వేరే రకాలైనటువంటి అవరోధాల వలన నేను సాధన చేయలేకపోయాను. కానీ ఇన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ చేరాలి, ఒక ఆశ్రమం నెలకొల్పారు, ఈ ఆశ్రమంలో మంచి ఫలితం వస్తుంది అనే విషయం నేను మా బంధువు ద్వారా తెలుసుకుని ఇక్కడ ఈ సాధన చేయడానికి, సాధన నేర్చుకునేదానికి ఇక్కడ నేను చేరడం జరిగింది. ఈ వారం రోజులు ఇక్కడ అనుభవం దృష్ట్యా నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఏదైతే కోరుకున్నానో అది ఖచ్చితంగా ఇక్కడ నేను సాధించగలను, ఇక్కడ ఇచ్చేటువంటి సాధనలో నేను సాధించగలను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మన సాధనకి అనుకూలంగా మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఏంటంటే అవి సాధనకు అనుకూలంగా ఉండాలి. ఆహారం కానీ, లేకపోతే ఆ నియమాలు కానీ, వ్యాయామాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సాధనకు అనుకూలంగా ఉన్నదే మనం ఆచరించగలుగుతాం. ఏదైతే అనుకూలంగా లేదో అది మనకు ఆచరించడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఎలా ఉందంటే సత్యనారాయణరాజు గారు ఆయన యొక్క ఉపన్యాసంలో మన యొక్క కౌన్సిలింగ్ బాగా చేస్తున్నారనమాట. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు ఆయన స్వయంగా ఆయన వచ్చి ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏ రకంగా సాధన చెయ్యొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన బాగా బోధపరచడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ఇక్కడ నియమాలన్నీ పాటిస్తూ నిర్విఘ్నంగా ఇక్కడ 8 రోజులు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. తప్పకుండా ఈ 30 రోజులు మిగిలినటువంటి కాలం మేము పూర్తి చేయగలం అనేటువంటి నమ్మకం ఉంది. అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తప్పకుండా ఇందులో తూచా తప్పకుండా మేము ఈ నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా మా శేష జీవితాన్ని మేము హాయిగా, ఏ రోగాలు లేకుండా హాయిగా మేము గడపగలం, జీవించగలం అనేటువంటిది మన జీవితాన్ని మన మీద ఆధారపడ్డటువంటి భార్య, పిల్లలు వాళ్ళందరికీ కూడా మన యొక్క ఆరోగ్యంతో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి కావలసినటువంటి సహాయాన్ని మన ద్వారా చేయగలం అనేటువంటి నమ్మకం కుదిరింది. ముఖ్యంగా ఈ అవకాశం నాకు వచ్చినటువంటి మంతెన సత్యనారాయణ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే డాక్టర్ విశాలి మేడం గారికి, అలాగే మన మా గోల్డ్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. नमस्ते, हमारा नाम रविकांत है, ये हमारी वाइफ नीतू है, हम दिल्ली से आए हैं। राजू आश्रम के बारे में हमारे दोस्तों ने बताया था जो आंध्र में रहते हैं। तो हमारा मोटापा कम करने के लिए
हमने सोचा चलो ये आश्रम के उपयोग इस्तेमाल करें। तो हम यहाँ के 8 दिन हो गए। ये 8 दिन में बहुत कुछ महसूस किया हमने 6 किलो कम किया है, ना ही 6 किलो कम किया लेकिन बहुत कुछ सीखा है। हमारा लाइफस्टाइल कैसे जीना है ये सब कुछ सिखाया गया है। हमारा यहाँ सुबह से शाम को लेके जो भी ट्रीटमेंट्स चलती है, मेनली डाइट की रेजिम चलती है या योगा की क्लासेस चलती है, इसके कारण से हमारा शरीर की बदलाव बहुत बदल गई है और हमें बहुत एक हफ्ते में बहुत एनर्जेटिक लगने लगा। हम सोच रहे कि और ज़्यादा दिन यहाँ रहने से हम अब पूरा कमज़ोरी हो जाएगी और हमारा बहुत हेल्दी बॉडी हो जाएगी। यही नहीं लेकिन इस यहाँ का वातावरण इतना बढ़िया है, इतना शांत है, इतना सुख है कि हम सोच रहे कि ये बाकी लोगों को क्यों नहीं पता चला कि इस आश्रम के बारे में इतना सुंदर जगह है करके। या हम ये भी देखते हैं कि ना ही आपका तंदुरुस्त स्वास्थ्य बनते लेकिन जो भी डॉक्टर्स है, डॉक्टर राजू जी और डॉक्टर विशाला मैडम जो हमारे उनके लेक्चर्स देते हैं, हेल्थ लेक्चर्स और एक गुड थॉट फॉर द डे और तेलुगु में मंची माटा बोलते हैं, उसके बारे में भी हम को बहुत कुछ ज्ञान सीख सकते हैं। और बाद में काफ़ी मेडिटेशन क्लासेस होती है, फिर बाद में काफ़ी लेक्चर्स और फिलोसफिकल टॉपिक्स के बारे में डिस्कशन होते हैं। और वही नहीं, काफ़ी फ्रेंड्स भी बनते हैं, हमें नए फ्रेंड्स बनते हैं। और हमें लग रहा है कि इस आश्रम के बारे में काफ़ी लोग को चर्चा होना चाहिए। हम चाहते हैं कि ये आश्रम पूरा अगर वर्ल्ड वाइड नहीं हो तो इंडिया में पॉपुलर बन जाए और बाहर एपी के बाहर के लोग को भी इसके बारे में पता चले और इसके बारे में उपयोग और अपना शरीर को ठीक करें। बस यही कहना चाहता था। लेकिन हम मेनली मिस्टर सत्यनारायण राजू और डॉक्टर विशाला मैडम और माँ टीवी को हम शुक्रिया धन्यवाद कहलाना चाहते कि हमको ये मौका दिया गया कि ये बात करने के लिए। अभी हमारी वाइफ नीतू आपसे बात करेगी। हम दिल्ली से आए हैं और हमें हमारे दोस्तों के द्वारा ये पता चला कि यहाँ पे जिन लोगों ने एक्सपीरियंस किया उन्होंने यही बताया कि उनका 6 किलो कम, मतलब उनका जितना वो वेट आया था उससे वो कम करके गए हैं। और हमारा भी यहाँ पर अभी 6 किलो कम हुआ है। अभी हमें यहाँ पे अच्छा लग रहा है। यहाँ पे वातावरण बहुत अच्छा है, शांत है और यहाँ योगा क्लासेस जो हैं वो भी बहुत अच्छी हैं। मतलब सही तरीके से एकदम योगा कराते हैं। डाइट है, डाइट में वो सॉल्ट शुगर वगैरह सब कम है। और कुकिंग क्लास भी यहाँ पे अच्छी चलती है और बाकायदा मतलब कि आप खाने के बिना सॉल्ट और शुगर के आप कैसे बना पाते हैं, कैसे आप टेस्टी बना सकते हैं आप सब्जियों को यूज़ करके, वो भी यहाँ पे बताया जाता है। जो लोग ये चाहते हैं कि वो अपना स्वास्थ्य ठीक करना चाहते हैं, एक हेल्दी लाइफ जीना चाहते हैं, ज़्यादा से ज़्यादा अपनी ज़िंदगी जीना चाहते हैं और इधर आके वो अपने अनुभव करें। मैं माँ टीवी और डॉक्टर राजू और विशाला मैडम को धन्यवाद करना चाहता हूँ। उनके भी लेक्चर्स बहुत अच्छे हैं, मैंने सुने हैं। थैंक यू। Hello everyone, my name is Ankita. I'm from Bangalore, Karnataka, and he's my uncle, my mom's brother. He is also from Bangalore, and we both have come here for obesity treatment, and we have spent almost 8 days here, and the treatment is awesome, and the diet is also very good. We have lost up to 3 kgs for now for just 8 days, so you can imagine how far we can reduce. We have an estimation of reducing around 10 kgs per month. That is what has been told, and we are expecting the same. So the treatment is awesome. As I already said, we have many Ayurvedic treatments here. We have massages and we have some palm leaf baths, mud bath and everything. It's very good. So the uses, coming to the uses of all these, it will reduce the body weight as well as the bad toxins inside the body. These all things we got to know because of MS Raju Garu's speech, which has been held every evening. So he gives a very good speech about lecture about every topic. So we have learnt a lot of quite few things in his speech, and it's going to continue for 1 more month. And we are facing a very good treatment here regarding the staff and all the lecture, and many yoga classes are also being held here to reduce the body weight. And one thing I got to tell you is we have many nature cares in
all over India. So one speciality about this nature care is we can follow a diet for lifetime. That is what is being taught here. So in other nature cares we drink many juices and many boiled vegetables that we can't follow for a long time, but here we can follow for a lifetime. That is what the diet is all about, and by following a balanced diet we can reduce weight. That is what we have been experiencing so far. I'm a very I just want to enjoy. We go to boating and I go for a small walk. I've been doing exercises as well, but it's not very regular. So only with diet I've reduced just 3 kgs, so you can know how important the diet is. And we have the place where I'm standing is an open air theatre. This is where the Rajugari's classes are being held, and there is a yoga class which is very good. The environment is also very awesome. Initially when I enrolled for 15 days I felt it's very long, I can't stay here for a longer time. Later I understood the weather here is awesome, and it's similar to the place where I've come from, and the environment is also very good. They take care of all the maintenance. It's very nice. The rooms which we have enrolled also it's very nice. They maintain hygiene, which is most important, and so far we are facing all good things here, and I hope it will continue for more time. We have a swimming pool here. They teach us swimming. From my childhood I always wanted to learn swimming, but I never got a chance. But after coming here I have learned swimming for just within 2 days. Wearing a life jacket I can swim, and they've been teaching very nice, and the procedure is also very systematic. All the treatments, the diet, they follow at regular times. It's very regular. Morning I never used to get up early, but after coming here I'm renovating myself. I've been getting up around 6 o'clock in the morning. Never I used to do that before. And the yoga classes are also very nice. I'm feeling my body very free after having such a kind of diet, and I'm getting used to it. Maybe I'll follow it after going home also, because just reducing 10 kgs is not a big deal. After going home we have to maintain the same thing. That is very important, and it is very very neatly taught here. So even my uncle has also reduced 3 kgs so far. Even he is feeling very nice. Before he never used to walk much and just sit on a bed and spend time. Now he's coming outside. Even he'll force me also to come outside. He's feeling very good about the treatments. And we have many other extracurricular activities as well, like we have shuttlecock, we have throw ball, and people also are very friendly here. So they take care of all the activities very well. It's well planned, and every 15 days once we have boating facilities also here. So a tourist boat come where we can go out for a big journey, and it's very nice. The time will pass just like that. So initially, as I said, I was very much afraid. So I was thinking, how can I stay here for 1 month? Now I'm planning to extend for 1 more month. The environment is very good. Unfortunately, I have my college, so I have to get back. Are also very well maintained. You have many plants here, and the environment is also, you can enjoy, apart from reducing weight, you can enjoy the nature. This kind of nature you can never find anywhere. So it is like I've not come here for weight loss. I have come here to enjoy. So along with that, I have a chance of reducing weight also. So it's very nice. The people, how they treat is also very nice. They give a lot of respect to us, and they concentrate. So few people have come here for reducing weight, few people have come to reduce thyroid problems, and few people have come for diabetic problem. So I've been getting feedback from them. They say that it is they're reducing their weight, they're reducing their problems, other problems as well, and especially the treatment is also very nice. That's what I just wanted to tell. నా పేరు వెంకటేష్. బెంగళూరు నుంచి వచ్చాను.
అధిక బరువు కోసము నేను మా టీవీలో చూసి ఈ ప్రోగ్రామ్ చూసి నేను ఈడొచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఈ వాతావరణం కోసమే కొంచెం బరువు తగ్గించుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చే ఒక ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. రాజుగారు ఒక్కోటినో ఆరోగ్యం గురించి చెప్తా అంటే దాన్ని బట్టి పాటిస్తా అంటే ప్రతి ఒక్కరు కూడాను అధిక బరువుని ఖండితంగా తగ్గించుకోవచ్చు. మేము ఖాళీ 8 దినాలకి 4 కేజీలు తగ్గించాము. ప్రతి ఒక్క యోగా క్లాసులో ప్రతి ఒక్క బోటుది ప్రతి ఒక్క ఇది అకామిడేషన్ చాలా బాగుంది. ఇండియాలోనే ఇట్లా ప్లేస్ నేను చూసిండలేదు. కానీ ఇక్కడ వస్తే ఖాళీ అధిక బరువుని తగ్గించే గురించే వస్తారు. ఈడ 2 రకాలు యూజ్ అవుతుంది. ఒకటి ఏమంటే అధిక బరువును తగ్గించవచ్చు. దాని జతకి వాళ్ళు ఇచ్చే ఫుడ్లో డయాబెటీస్ బీపీ ప్రతి ఒక్కటి కంట్రోల్ అవుతుంది వాళ్ళు చెప్పే ఒక దీని నుంచే. థ్యాంక్ యూ సార్. I want to thank MS Raju Garu and Ma TV for giving an opportunity to talk in front of all you people and share our experience. Thank you. విన్నాం కదా ఎంతమంది ఎంత చక్కగా బరువుని ఎంత సింపుల్గా మంచి అలవాట్ల ద్వారా తగ్గించుకుంటున్నారని తెలిసింది. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.